విజయవాడ ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సతీ సమేతంగా విజయవాడ ఉత్సవ్ వేడుకల్లో పాల్గొని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి దేవాలయాన్ని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించి తిలకించారు. విజయ డైరీ స్టాల్లో ఉన్న జున్నును ఆస్వాదించారు. అనంతరం కృష్ణా జిల్లా చరిత్రను తెలిపే విధంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రావ్య మానస నాట్య ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించారు. అలాగే ప్రముఖ గాయని గీతామాధురి ఆలపించిన తమిళ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిపి రాధాకృష్ణన్ గారు విజయవాడ ఉత్సవంలో పాలు పంచుకోవడానికి విచ్చేశారు. మనకి నిజంగా ఇది చాలా గౌరవంగా భావించాల్సిన విషయం. మన సంస్కృతి, ఐక్యత, జాతీయ ఉత్సవం లా జరుపుకుంటున్నటువంటి మన విజయవాడ ఉత్సవం వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ఇనిషియేటివ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా విద్యా వైద్య రంగాల్లో ఏపీ అభివృద్ధి సాధిస్తుందని, ఏపీకి చంద్రబాబు డైనమిక్ లీడర్ అని, పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ అనేది వాస్తవం అన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ అభివృద్ధి చెందిన నగరంగా ఉండబోతుందని, ఉపరాష్ట్రపతి అయ్యాక మొట్టమొదటి ప్రయాణం విజయవాడకు రావడం జరిగిందని, విజయవాడలో తనకు అద్భుతమైన గౌరవం అందిందని అన్నారు. తెలుగు సాంప్రదాయాలను గొప్పగా ప్రదర్శించిన విజయవాడ నగరంలో పర్యటించడం తమకు గర్వంగా ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు. And I wish that Vijayawada is the most fast developing and most fastest growing city in the country, that one day Vijayawada is going to be one of the marvelous city of Bharat. Andhra Pradesh in the recent year has made significant strides in education, healthcare, infrastructure, development, public welfare, planned urbanization, and the most importantly, the economic growth of Andhra Pradesh is the most fastest and highest in the country today. And I wish you all Andhra Pradesh people, the day will come that Vikshit Andhra Pradesh is not a dream but a reality. More NRIs are from which state? You can easily find that is from Andhra Pradesh. And American economy is dominated by the Andhra Pradesh